అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు హాజరయ్యారు. పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖపై చర్చిస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. యశ్వంత్. రైట్ స్వాతి, గత కొన్ని రోజుల నుంచి సీఎం సమస్యలతో బిజీ గడుస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ రోజు కొన్ని కీలక శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు. ఇది చూసినట్లయితే మాత్రం ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖపైతో పాటు అటవీ శాఖతో పాటు గ్రామీణ అభివృద్ధి, అదేవిధంగా నీటి సరఫరా, అటవీ పర్యావరణ శాఖలపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కూడా ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ సమీక్షలో హాజరయ్యారు. ఈ సమీక్షలో కూడా డిప్యూటీ సమీక్షలతో పాటు ఈ నెల 23వ తేదీన గ్రామ సభలో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఆ గ్రామ సభలపై కూడా సమీక్ష నిర్వహించాలని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం హయాంలో నేరుగా పనుల్లో అవినీతి జరిగిందనే దానిపై కూడా ఈ సమీక్ష జరిగింది. దీంట్లో కూడా అనేక అంశాలు కూడా సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రోడ్లు నిర్మాణం, రిపేర్లపై కూడా ప్రత్యేకంగా ఈ సమీక్షలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యంగా చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చెట్ల పెంపకాలపై కూడా ముఖ్యంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అడవిలో కూడా జంతువులను పెంచేందుకు కూడా ఈ సమీక్షలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కుంగింగ్ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుపై కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులతో కూడా సమీక్ష చేసిన పరిస్థితి. దాంట్లో ఆ సమీక్ష సంబంధించి కూడా ఈ రోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లట్లేదు. దీంట్లో కూడా ఈ సమావేశంలో కూడా ఏనుగుల్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలించే అందుకు కేవలం పవన్ కళ్యాణ్ గట్టిగానే పట్టుబట్టాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కనుక గత ప్రభుత్వ హయాంలో రోడ్లు మాత్రం ఎలాంటి మరమ్మతులతో పాటు ఎక్కడ రోడ్లు నిర్మాణించలేదని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడ రోడ్లు ఎలాంటి పరిస్థితి ఉంది, దానిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎంత నిధులు కేటాయించాలి, ఎక్కడెక్కడ రోడ్లు బాగా డ్యామేజ్ అయ్యాయి అనేపై కూడా పూర్తిగా అయితే మాత్రం ఈ సమీక్ష కూడా సమీక్ష చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇంకా ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా కట్టడి చేసేందుకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్య దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే గత ప్రభుత్వంలో కూడా ఎర్రచందనాన్ని అయితే మాత్రం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది పేర్లు కూడా ఇప్పటికే ఉన్నట్లు చెప్పుకోవచ్చు. దీంతో కూడా అట్లాంటి ఎర్రచందనాన్ని కట్టడి చేయాలని చెప్పేసి మాత్రం పవన్ కళ్యాణ్ కూడా మరీ ముఖ్యమంత్రికి చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్లయితే మాత్రం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ అరికట్టాలి అనే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఈ వ్యవహారంపై కూడా చాలా సార్లు సమీక్ష నిర్వహించినప్పటికీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వంతో కూడా పవన్ కళ్యాణ్ జరిపిన చర్చలు కూడా కొలిక్కొచ్చాయని చెప్పుకోవచ్చు. అతి త్వరలోనూ కూడా కుంగింగ్ ఏనుగులను కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తరలించేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇది పూర్తిగా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకైతే ఇప్పుడు సమాచారం ఉంది. ఇంకో చూడాలి, మరి కొంచెం సమయం తర్వాత బయటకు వచ్చి ఈ సమావేశం తర్వాత కూడా ఏం చెప్తారనేది కూడా కొంత అయితే ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ జరిగిన సమస్యలు అయితే ప్రధానంగా చూసినట్లయితే అడవి పెంపకం ఒకటి, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి, మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఆ ఏనుగులు తెప్పించేందుకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి కూడా ఈ కీలకమైన అంశాలపై అయితే మాత్రం ఈ సమీక్ష జరిగిందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.